రైట్. మీరు ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఈగ ఈగ కూడా వాళ్ళనియం మా రామన్న మీద లేకపోతే మా వర్క్ డెఫినెట్ గా కదా. డెఫినెట్ గా డెఫినెట్ గా ఏం చేస్తారు ఈగ వాళ్ళనియం అంటే? ఏం చేస్తారు? కత్తులు పట్టుకొని అడ్డం నిలబడతారా? మాటలు తూటాలు చాలు కదా అంటున్నా నేను. మాటలు తూటాలే వెపన్లు అయితే అంటున్నాను. ఇవాళ మాటల తూటాలతోటే వెపన్లు అవుతావి. ఇవాళ మొత్తం సమాజం అంతా చూస్తా ఉంది. ఎవరో ఊసరవెల్లి లాంటి వాళ్ళు కండువాలు మార్చి రంగులు మార్చి పార్టీలు మార్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం మాట్లాడుతున్నారు. మీరు ఇంత టార్గెటివ్ ఎందుకు మాట్లాడుతారు? ఊసర వెళ్ళి అంటారు, రంగులు మార్చిరు అంటారు, పార్టీలు మార్చిరు అంటారు. ఇంత టార్గెటివ్ అవసరమా? ఎందుకు కాదు మరి? ఇంత టార్గెట్ కేటీఆర్ గారు అవసరం ఆయనకు? ఆయన ఏ లక్ష్యంతో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి దగ్గర ఉద్యోగం పొందడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు? ఉద్యోగాలు ఏమేందుకు? మైనంపల్లి అంటే ఇట్స్ బ్రాండ్ కదా. ఏం బ్రాండ్? బ్రాండ్ కాదా? 2014 నువ్వు గెలవకపోతే బ్రాండ్వా? 2018లో మల్కాజ్గిరి టికెట్ రాకపోతే నువ్వు బ్రాండ్వా? 2023లో 49,530 ఓట్లతో ఓడిపోయింది ఈయన. ఈయన కూడా కేటీఆర్ గురించి వచ్చి 171 ఓట్లతో గెలిచినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. 2009లో 171 ఓట్లతో కేటీఆర్ గెలిచినప్పటికీ ఒక సంవత్సర కాలంలోనే 2009 నుంచి 2010లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఒకే సంవత్సరంలో కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటికీ నాకు నా పదవి కంటే కేసీఆర్ గారి మాటే శిరోధార్యము, కేసీఆర్ గారి మాటతో పాటుగా తెలంగాణ ఆత్మగౌరవం నా శిరోధార్యం అని చెప్పేసి ఒక సంవత్సర కాలంలోనే రెఫరెండంగా, ఏమంటే రెఫరెండం ఎమ్మెల్యే నేను అనుకుంటా ఉన్నా, ఒక సంవత్సర కాలంలోనే తన పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2009లో ఏ కాన్స్టెన్సీలోనైతే ఏ ప్రత్యర్థి మీదనైతే 171 కోట్లతో గెలిచిండో సంవత్సర కాలంలోనే సిరిసిల్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, సిరిసిల్ల ప్రజల ఆత్మ అభిమానాన్ని గౌరవం ఏదైతే ప్రేమను చూరగొని 68,000 ఓట్ల మెజార్టీతోనే ఒక సంవత్సరంలో గెలిపింది నాయకుడు కేటీఆర్ కాదా? ఇది కనపడదా మైనంపల్లికి? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? 5 సార్లు గెలిచాడు మైనంపల్లి. ఎన్నిసార్లు గెలిచాడు? 2 సార్లు. ఒకవేళ కేసీఆర్ భిక్ష పెట్టకపోతే, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే నీ రాజకీయ భవిష్యత్తే అంతం వాడికి. ఒక్కసారి ఏదో చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని గెలవచ్చు నువ్వు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కేటీఆర్ ఏంది, కేటీఆర్ చరిత్ర ఏంది, హరీష్ రావు గారు ఏంది, హరీష్ రావు గారి చరిత్ర ఏంది, ఏది పడుతుంది మాట్లాడతావా? ఏది పడుతుంది ఎంతకొస్తే అంత మాట్లాడొచ్చా? డిబేట్ చేయి. కాంగ్రెస్ పార్టీ నువ్వు మల్కాజ్గిరిలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఉంది చెయ్యి.